నాడు దావీదు దేవుని కృపను పొందుకున్నాడు. ఇప్పుడు రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఓ చక్కని మాట ఉంది, ఏమిటంటే యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయము అనుగ్రహించెను గనుక అతడు నెమ్మది కలిగి తన రాజ్య భవనంలో అమ్మయ్య నా కష్టాలన్నీ తీరిపోయినాయి, కునుకు లేని రాత్రులు నాకు తొలగిపోయినాయి. సౌలు కూడా పడి నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు, చచ్చిపోయాడు. చాలా దేశాలు నా మీదకి లేచినాయి, వాళ్ళందరినీ దేవుడు అణిచేశాడు. ఇప్పుడు నాకు ఏ డోకా లేదు, ఏ కొరత లేదు. ఎప్పుడైతే దావీదు తన జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఒక రాజుగా సింహాసనం మీద స్థిరపడిన తరువాత ఏం జరిగింది? ప్రశ్న. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆత్మీయ తత్వం తను కష్టాల గుండా, శ్రమల గుండా, పరీక్షల గుండా వెళుతున్నప్పుడు బయటపడుతుంది. అర్థమైందా? నీ అసలైన విశ్వాసం పరీక్షించబడినప్పుడే బయటపడుతుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఎంతమంది నమ్ముతారు కష్టాల గుండా, శ్రమల గుండా? ఇప్పుడు నిజమైన భక్తో కాదో ఎప్పుడు తెలుస్తుంది? వర్షం వచ్చిందనుకోండి, మీరు ఆరాధనకు వచ్చే సమయంలో వర్షం వచ్చిందనుకోండి, మీ భక్తి బయటపడుతుంది. మీలో అంతంత మాత్రం భక్తి ఉంటే వర్షం పడుతుంది కదా, ఇవాళ కాకపోతే వచ్చే ఆదివారం వెళ్దాంలే, ఆ టీవీ ఆన్ చేయి, ఆ యూట్యూబ్ పెట్టు, లైవ్లో చూసేసుకుందాం. ఏం చూసేసుకుంటారు? లైవ్లో చూసేసుకుందాం. అవునా సహోదరులు? కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, అప్పుడు నీ అసలు భక్తి బయటపడుతుంది. ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? సరే, ఇప్పుడు రెండవ ప్రశ్న. ఇందాక మీరు ఏమన్నారంటే ఒక వ్యక్తి యొక్క అసలైనటువంటి ఆత్మీయత కష్టాల గుండా, శ్రమల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా, వ్యాధి బాధల గుండా వెళుతున్నప్పుడు బయటపడుతుంది. రెండోది, ఒక వ్యక్తి అసలైన ఆత్మీయత ఎప్పుడు బయటపడుతుందో తెలుసా మీకు? అతడు వర్ధిల్లినప్పుడు. ఎప్పుడు? వర్ధిల్లినప్పుడు. ఉద్యోగం రానంత వరకు ప్రభువా సగం ఇచ్చేస్తాను ప్రభువా, నేను జీతంలో సగం ఇచ్చేస్తాను ప్రభువా, మొదటి 3 నెలల జీతం నీకు ఇచ్చేస్తాను ప్రభువా, నా మాట నమ్ము ప్రభువా. ఎన్ని వాగ్దానాలో, కొడుకుని ప్రభువా వాడిని సేవకి ఇచ్చేస్తానయ్యా, కూతుర్ని ప్రభువా సేవకి ఇచ్చేస్తాను, ఎందుకు పిల్లలు లేరు కాబట్టి నీకే ఇచ్చేస్తాను ప్రభువా, నీకే ఇచ్చేస్తాను. కానీ ఇచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది. అర్థమవుతుందా? ఉద్యోగం వచ్చిన తర్వాత, ప్రమోషన్ వచ్చిన తర్వాత, ఉద్యోగంలో నువ్వు స్థిరపడిన తర్వాత, వ్యాపారం ప్రభువా నువ్వు దీవించు ప్రభువా, 20% ఇస్తాను ప్రభువా, 30% ఇస్తాను ప్రభువా అని సాధారణంగా మనం ప్రార్థన చేసేస్తాం, వాగ్దానాలు చేసేస్తాం. కానీ వినండి, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసిన తర్వాత, నిన్ను స్థిరపరిచిన తర్వాత, నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగించిన తర్వాత, అప్పుడు అసలైన ఆత్మీయత బయటపడుతుంది. ఉదాహరణ, దావీదు తన జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరాడు. శత్రు భీతి లేదు, కష్టాలు ఏమీ లేవు, ఇరుకు ఇబ్బందులు లేవు, సింహాసనం మీద కూర్చున్నాడు, ఒక నగరాన్నే కట్టేశాడు. ఒకప్పుడు పాలేరు, లేకపోతే ఒకప్పుడు పశువులు కాపరి, కానీ ఇప్పుడేమో దేశాన్నే పాలించే నాయకుడు. కానీ దేవుడు తనని ఉన్నత స్థితికి తీసుకెళ్ళిన తర్వాత తన మనసు ఎక్కడ తిరిగిందో తెలుసా మీకు? దేవుని చుట్టూ తిరిగిందండి. తన ఉన్నతమైన సింహాసనంలో, ప్యాలెస్లో కూర్చున్నప్పుడు తన మనసు చాలా బాధపడిందండి. ఏంటి ప్రభువా, పశువుల కాపరిగా ఉన్న నన్నేమో ఇంత గొప్ప సింహాసనం మీద కూర్చోబెట్టి, ఇంత గొప్ప ప్యాలెస్లో కూర్చోబెట్టావు, మరి నీ సన్నిధి, నీ మందసమేమో టెంట్లో ఉందయ్యా, గుడారంలో ఉందయ్యా, నా మనసు అస్సలు ఒప్పుకోవట్లేదయ్యా, నా మనసు చాలా బాధతో ఉంది.
తను దీవించబడిన తర్వాత ఎవరి గురించి ఆలోచిస్తున్నాడో చెప్పాలి. దేవుని గురించి, దేవుని సన్నిధి గురించి, దేవుని మందిరము గూర్చి, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము గూర్చి. మర్చిపోవద్దు సహోదరులు సహోదరిలు, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించినప్పుడు మీరు దేవుని గురించి ఆలోచించండి, దేవుని సేవ గురించి ఆలోచించండి, దేవుని సువార్త గురించి ఆలోచించండి, దేవుని సంఘము గురించి, సంఘ క్షేమము గురించి ఆలోచించండి. అది ఆరోగ్యవంతమైన ఆత్మీయత. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతిసారి సూటిగా స్పష్టంగా మాతోనే మాట్లాడుతూ ఉన్నావయ్యా. దావీదు జీవితంలో నుండి ఎన్నెన్ని పాఠాలు నేర్చుకుంటున్నామో, దావీదు వలె మాకు ఆ మంచి మనస్సు దయచేయ్యా. దీవించబడే కొలది, హెచ్చించబడే కొలది నాయన నీ గురించే మేము ఆలోచించే, నీ రాజ్యము గురించి ఆలోచించే, నీ సేవ గురించి, సంఘము గురించి, సన్నిధి గురించి, సువార్తను గురించి ఆలోచించే మనస్సు మాకు దయచేయ్యా. మీ నామాన్ని మహింపరచుకోమని యేసయ్య పేరట వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.